లైమ్లైట్లోకి వచ్చే ప్రయత్నం, అంటే మీరేం లైమ్లైట్లో లేరని చెప్పను కానీ కొంచెం ఏదో రకంగా అక్కడ జరిగిన విషయాలని బయటికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా మొన్న ఈ ఫామ్ 20 గురించి ఏదో కొంచెం మీరు మాట్లాడారు. అంటే మీరు ఒక్కసారిగా మాట్లాడడంతో పాటుగానే అటు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా వెంటనే స్పందించింది. అసలు ఏం జరిగింది ఈ వ్యవహారంలో అనే విషయం బయటికి తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది అని చెప్పని అంటున్నారు. సో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఇప్పటికీ ఒక మిస్టరీగానే మిగిలి ఉన్నాయి. ఆ మిస్టరీని ఛేదించే ప్రయత్నం ఏదన్నా మస్తాన్ వలీ గారు చేస్తున్నారంటే ఏం చెప్తారు ఆరా మస్తాన్ గారు? లేదు కిషోర్ గారు, అది మిస్టరీ లేదా ఛేదించేవి ఇవన్నీ కరెక్ట్ కాదు. కానీ వాస్తవంగా ఏ సర్వే సంస్థ అయినా లేదా రాజకీయ పార్టీ అయినా మీలాంటి మీడియా వాళ్ళైనా ఎన్నికలు జరిగిన తర్వాత ఎన్నికలు జరిగిన తీరు, ఆయా గ్రామాల్లో ఆయా పోలింగ్ బూతుల్లో ఓటింగ్ నమోదైనటువంటి విధానం, ఏ రాజకీయ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఇవన్నీ తెలుసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఫామ్ 20. సో ఈ ఫామ్ 20 ఉంటేనే మనకు ఏ పోలింగ్ బూత్లో ఏ విధమైనటువంటి ఓటింగ్ జరిగింది అనేది అర్థమవుతుంది. సో సుమారుగా 108, 109 రోజులు ఎలక్షన్ పూర్తయి ఆల్మోస్ట్ అంటే ఫలితాలు వచ్చాయి. జూన్ 4వ తేదీ ఫలితాలు వచ్చిన తర్వాత సో నేను 105, 106 రోజులు ఎదురు చూసిన తర్వాత, ఎందుకంటే ఫామ్ 20 వస్తే ఒకసారి ఫామ్ 20 అలాగే ఆయా పోలింగ్ బూత్లో మేము తీసినటువంటి శాంపిల్స్ వీటన్నింటిని ఒకసారి బేరీజ్ వేసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఈ ఫామ్ 20 గురించి నేను కూడా చాలా రోజులు ఎదురు చూసి ఉండి ఆ రోజు ఎందుకో ఎవరు ప్రతిస్పందించట్లా. ఎలక్షన్ కమిషన్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి కూడా మీ వంటి మిత్రులతో మాట్లాడించే ప్రయత్నం చేశాను. అధికారంలో ఉన్నటువంటి కొద్దిమంది పెద్దలతో ఎలక్షన్ కమిషన్ ఆఫీస్కి ఫోన్ చేయించి ఆ ఫామ్ 20 డేటా కొద్దిగా మాకు అందుబాటులో ఒకసారి మేము చెక్ చేసుకుంటామని చెప్పే ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు ఎక్కడ కూడా రెస్పాండ్ కాదు. సో నేనే ట్వీట్ చేశాను. నేను జనరల్గా పెద్దగా ట్విట్టర్ వాడను, మ్యాక్సిమం ఇప్పటివరకు ఒక 2-3 ట్వీట్స్ చేసి ఉంటాను. సో దాంట్లో ఎలక్షన్ కమిషన్ని ట్యాగ్ చేస్తూ అన్ని రాష్ట్రాల్లో ఎలక్షన్ అంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత 48 గంటల లోపు మీరు డేటా అప్డేట్ చేశారు, ఆంధ్రప్రదేశ్ విషయంలో ఇంతవరకు అప్డేట్ చేయలేదు, ఏంటి కారణం? 100 రోజులు దాటిపోయింది. ఎందుకంటే మనతో పాటు ఎలక్షన్ జరిగినటువంటి ఒరిస్సాలో 48 అవర్స్లో అప్డేట్ చేశారు. అలాగే మనకంటే ముందు మన తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కూడా 48 అవర్స్ లోపులోనే అప్డేట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎందుకు చేయలేదు మీరు, సమాధానం తెలుసుకోవచ్చా అని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ ట్వీట్ చేశాను. సో మరి వాళ్ళు అప్పటికే అప్లోడ్ చేయడానికి రెడీగా ఉన్నారో ఏమో తెలియదు, కానీ మరి వెంటనే అప్లోడ్ చేసేసారు. మరి వెంటనే అప్లోడ్ చేయడంతో సరే ఫామ్ 20 డేటా అందరికీ పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు మేము కూడా పబ్లిక్ డొమైన్లో అందుబాటులోకి వచ్చిన డేటా తీసుకుని మేము పోలింగ్ బూత్ల వారీగా చెక్ చేస్తూ ఉన్నాం అనమాట. సో రేపో మాపో మేము మా వెబ్సైట్లో కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫామ్ 20 డేటా మొత్తం కూడా అంటే ఎవరైనా సరే వెంటనే చెక్ చేసుకునే విధంగా చూసే విధంగా మేము అప్లోడ్ చేస్తాం. అంతే తప్పితే ఇదేదో మా ఫెయిల్యూర్ ఏదైతే ఉందో మా ఫెయిల్యూర్ని మేము విశ్లేషించుకోవడానికి ఈ ఫామ్ 20 డేటా అనేటువంటిది ఒక సాధనం. అంతే కదా. ఎందుకంటే ఈ ఫామ్ 20 డేటా వచ్చిన తర్వాత మా డేటాని అంటే మా ప్రిడిక్షన్, మా డేటా అంటే ప్రిడిక్షన్, మా సర్వే ప్రిడిక్షన్ బూతుల్లో ఏ శాంపిల్ తీసామో దానికి అనుగుణంగా ఉందా లేదా, సో అదేంటంటే బూత్ లెవెల్లో చెక్ చేసుకోవడానికి మాకు ఉపయోగపడేటువంటి ఒక డేటా. అందుకోసం తప్పితే అదేదో ఇంకో రకమైనటువంటి దానికి ఉద్దేశాలు అంటగట్టేదానికి లేదు. సరే ఆ డేటా వాళ్ళు పెట్టిన తర్వాత రాజకీయ పార్టీలు అందరూ కూడా దాన్ని తీసుకొని వాడుకుంటున్నారు, చూసుకుంటున్నారు. వాళ్ళ ఫామ్ 20 అంటే ఒక సామాన్యుడికి అయితే తెలియదు, రాజకీయ పార్టీలకి బాగా తెలుస్తుంది, ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకైతే బాగా నేతలకైతే బాగా తెలుస్తుంది అని అనుకుంటున్నాను. అవును సార్, ఎందుకంటే నేను చూశాను, నేను ట్విట్టర్లో కూడా చాలా మంది ఫామ్ 20 అంటే ఏమిటి చాలా మంది. సరే ఫామ్ 20 అంటే ఏం లేదండి, జనరల్గా కౌంటింగ్ జరిగేటువంటి రోజు ప్రతి రౌండ్కి కౌంటింగ్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కౌంటింగ్ ఏజెంట్ యొక్క సిగ్నేచర్స్ తీసుకుంటారు. ఆ విధంగా 14 రౌండ్లో, 18 రౌండ్లో, 20 రౌండ్లో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పూర్తిగా కౌంటింగ్ అయిన తర్వాత పోస్టల్ ఓట్స్ ఇవన్నీ కలిపి ఫైనల్ షీట్ ఒకటి ప్రిపేర్ చేస్తారు. ఫైనల్ షీట్లో పోలింగ్ బూత్ నంబరు, ఆ పోలింగ్ స్టేషన్ యొక్క అడ్రస్సు, దాంతోపాటు ఎంతమంది అభ్యర్థులు పోటీ చేస్తే అంతమంది, ఈవెన్ ఒక ఓటు వచ్చినా ఒక ఓటు రాకపోయినా కూడా ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్లో అందరూ నీట్గా బూత్ టు బూత్ డేటా ఉంటుంది అనమాట. సో దాంతో ఏంటంటే మనకు ఏ పోలింగ్ బూత్లో మన పార్టీకి లేకపోతే మన అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చింది, తక్కువ ఓట్లు వచ్చినాయి, ఎన్ని ఓట్లు వచ్చినాయి అని చెక్ చేసుకున్నటువంటి ఒక ఫామ్, అది ఫామ్ 20 అంటారు. సో అలాగే ఫామ్ 17తో కూడా చెక్ చేసుకోవచ్చు. ఫామ్ 17 అంటే ఏంటంటే పోలింగ్ బూత్లో పోలింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రానికి
అక్కడ ఉండేటువంటి పోలింగ్ అధికారి ఈరోజు ఈ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి 1000 ఓట్లు 1100 ఓట్లు 900 ఓట్లలో ఇన్ని పోలైనవి 700 పోలైనవి 750 పోలైనవి అందులో మేల్ ఇన్ని ఫిమేల్ ఇన్ని అని ఫామ్ 17 డేటా ఇచ్చి అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్లతో సంతకాలు పెట్టించుకుంటున్నారు అనమాట. సో అదేమో ఫామ్ 17 అనేది పోలింగ్ రోజు ఇచ్చేటువంటి డేటా, ఫామ్ 20 అనేటువంటిది కౌంటింగ్ రోజు ఇచ్చే డేటా. ఈ రెండు చాలా కీలకం అవుతాయి అనమాట కంపేర్ చేసుకోవడానికి. ఆ రోజు పోలైన ఓట్లు కౌంటింగ్ అయినాయా లేదా కౌంటింగ్లో వచ్చినటువంటి ఓట్లు పోలింగ్ రోజు అయినాయా లేదా అని చెక్ చేసుకునేదానికి. ఇది తప్పితే అంతకు మించి ఏమంటారు లైమ్ లైట్లోకి రావడానికో. అంటే మీ సర్వే తేడా వచ్చింది అని అంటే దానికి గల కారణాలు వెనకాల ఏమున్నాయి అన్న కోణంలో మీరు దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారా? మాకు మేము అంతర్గతంగా విశ్లేషించుకోవడానికి అవసరమయ్యేటువంటి డేటా ఫామ్ 20 డేటా, దానికోసం ఎదురు చూసాం. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈయనెందుకు మళ్ళీ తవ్వి తీస్తున్నారన్న ఆలోచన అయితే కొంతమందికి వస్తుంది సహజంగా వస్తుంది. కానీ ఎలక్షన్ కమిషన్ వైపు నుండి కూడా ఖచ్చితంగా వాళ్ళు అంతర్మదనం చెందాల్సినటువంటి అంశం అన్ని రాష్ట్రాల డేటా 48 గంటల్లో పెట్టి ఆంధ్రప్రదేశ్ డేటా 100 రోజుల తర్వాత కూడా 109 రోజుల తర్వాత పెట్టడం అనేటువంటిది ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వైపు నుండి అది వాళ్ళు ఎందుకు ఆ విధంగా చేయాల్సి వచ్చిందో వాళ్ళే సమాధానం చెప్పాలి. ఒకటి. రెండోది, వేరే సామాజిక సంస్థలు ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ సుమారుగా ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కంటే కౌంటింగ్ 49,54,000 ఓట్లు అధికంగా వచ్చినాయి. పోలింగ్ జరిగిన రోజు అని పోలు కాలేదు, కానీ కౌంటింగ్లో వచ్చినాయి అని ఆరోపించిన తర్వాత ఆ ఆరోపణల్లో నిజం ఉన్నా నిజం లేకపోయినా ఎలక్షన్ కమిషన్ వైపు నుండి ఒక ప్రకటన ఇచ్చి ఉండాల్సింది. ఫలానా ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ చేసిన ఆరోపణ తప్పు. వాళ్ళు ఒకసారి కాదు 2 సార్లు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ కేంద్ర కార్యాలయానికి కూతవేటు దూరంలో ప్రెస్ మీట్ పెట్టి ఎలక్షన్ కమిషన్ని ఛాలెంజ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ని ఛాలెంజ్ చేయడంతో పాటు వాళ్ళు ఏం వేగ్గా మాట్లాడలేదు, వాళ్ళు స్టాటిస్టికల్ డేటాని వాళ్ళు ఉదహరించినప్పుడు దాంట్లో ఏదన్నా అబద్ధం ఉన్నట్లయితే ఇమీడియట్గా వాళ్ళ మీద పోలీస్ కేసు నమోదు చేయాలి. మీరు ఏ విధంగా ఇంత పెద్ద ఎలక్షన్ కమిషన్ తప్పుదోవ పట్టిస్తారు, ఆ ఎలక్షన్ కమిషన్ తప్పుబట్టి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తారు అనేటువంటిది వెంటనే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకోకపోగా కనీసం దాని మీద ప్రతిస్పందన కూడా లేకపోవడం అనేటువంటిది అనేక రకాల అనుమానాలకు తావిచ్చింది. వాళ్ళు ఏ రాజకీయ పార్టీనో లేదంటే ఏ టీవీ ఛానల్లో ఉదహరించి మాట్లాడలా, నేరుగా ఎలక్షన్ కమిషన్ని దోషిగా చూపిస్తూ పోల్డ్ ఓట్స్ ఇవి, కౌంటింగ్ ఓట్స్ ఇవి, ఈ తేడా ఎందుకు వచ్చింది అని వాళ్ళు అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది. అదేదో రాజకీయ పార్టీల మీద ఉండదు, ఎందుకంటే రాజకీయ పార్టీలకు సంబంధం లేనటువంటి అంశం అది. ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్, ఆ ఎలక్షన్ కమిషన్ ప్రతిస్పందించకపోవటం అనేటువంటిది నిజంగా బాధాకరం. అయితే నేను ఎప్పుడైతే ట్వీట్ చేశానో మీరు అన్నట్టు ఆ విషయాలు ఈ విషయాలు ఇవన్నీ కలుపుకొని చాలామంది ఏదో కొంత కేవలం మేము ఎక్కడ ఫెయిల్ అయ్యాము అనేటువంటిది మమ్మల్ని మేము ఒకసారి విశ్లేషించుకోవడానికి ఉపయోగించేటువంటి ఆ డేటా తప్పితే వేరే రకమైనటువంటి డేటా కాదు. ఆరామస్థాన్ గారు, ఇప్పటికైనా ఒక విశ్లేషణ అయితే బయటకు వచ్చిందా మీ నుంచి? ఎక్కడ అంటే 4 రోజులే కదా ఫామ్ 20 పెట్టి వస్తుంది. కొన్ని చూస్తున్నాం, కొన్ని మీరు కూడా చూశారు ఈ మధ్య హిందూపురానికి సంబంధించి. హిందూపురం ఒక ఓటు అంటే అసెంబ్లీకి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకే ఒక ఓటు, సుమారు పార్లమెంట్కి వచ్చేటప్పటికి 470 పైచిలకు ఓట్లు వచ్చినాయి. సో ఇది ఎట్లా జరిగి ఉంటుంది అనేటువంటి ఇక్కడ మనం మాట్లాడేది కూడా ఏ పార్టీనో విమర్శించినట్లు లేకపోతే అక్కడ ఏదో ఇదేం కాదు, వాస్తవంగా అక్కడ ఏం జరిగిందనే విషయాన్ని బయటకి చెప్పే ప్రయత్నం. ఎవరిని విమర్శించారు, నేను విమర్శించే వ్యక్తిత్వం కాదు నాది. అంటే ఇద్దరు ఇప్పుడు కింద ట్రోల్స్ లో ఏం పెడతారంటే నాకు ఉన్న ఇది మీ ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే కదా అని మాట్లాడే వాళ్ళు ఉంటారు. మిమ్మల్ని కూడా కలుపుతారా అనేస్తారు. ఇప్పుడు మనం మాట్లాడినా ఇప్పుడు ఏది గతంలో మీరు అక్కడ చేసి వచ్చారు కదా, మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా, మీరు ఇంకొకళ్ళు గెలిస్తే జీర్ణించుకోలేరేమో అన్న ఫీలింగ్ లో. అంటే అదృష్టవశాత్తు నేను అన్ని రాజకీయ పార్టీలకు పనిచేశాను. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని టీఆర్ఎస్ మొదలుకొని, కాంగ్రెస్ మొదలుకొని, బీజేపీ మొదలుకొని, టీడీపీ మొదలుకొని, అన్ని పార్టీలకి నేను చాలా మనస్ఫూర్తిగా చాలా ఎక్కువ కాలం కూడా పనిచేశాను. తెలుగుదేశం పార్టీ కూడా పనిచేశాను. మొన్న 2024 ఎన్నికల కంటే ముందు నేను తెలుగుదేశం పార్టీ కూడా పనిచేశాను. కాబట్టి సరే, ఎవరన్నా అట్లా ఆపాదించుకుంటే నేను చేసేది ఏం లేదు, ఎట్లయినా వాళ్ళు ఆపాదించుకోవచ్చు. కానీ ఇప్పటికీనండి ఎన్నికలు జరిగిన విధానం కానీ ఎన్నికల తర్వాత వచ్చిన ఫలితాల విషయంలో కానీ అందరికీ గందరగోళం అయితే ఇప్పటికీ నడుస్తూనే ఉంది.
కాదంటారా? అంటే ఒక అబ్నార్మల్ రిజల్ట్ అనేటువంటిది వచ్చింది సార్. ఆ, అబ్నార్మల్ రిజల్ట్ వచ్చినప్పుడు, ఎందుకంటే ప్రతి నియోజకవర్గానికి ఒక సామాజిక రాజకీయ చరిత్ర ఉంటుంది. ఓకే. సపోజు 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత ఆ, ఇది 4వ ఎన్నిక. అంతకుముందు 3 ఎన్నికలను కనుక మీరు పరిశీలిస్తే, సరే ఒకరు గెలుపుకి ఓటమికి మధ్య ఉన్నటువంటి తేడా ఒక ఓటేనండి. ఒక ఓటులో ఎవరైనా గెలవచ్చు. కానీ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని కనుక మీరు ఒకసారి పరిశీలిస్తే 2009, 2014, 2019 పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ని కనుక ఒకసారి మీరు పరిశీలిస్తే ఓ అబ్నార్మాలిటీ ఉండదండి. అంటే అబ్నార్మాలిటీ ఉండదు. ఎస్, సో అబ్నార్మల్గా పెరగటం కానీ తగ్గడం కానీ గానీ గెలుపోవటంలో ఉండొచ్చు. ఓకే. గెలుపోవటంలో ఉండొచ్చు అది. కాబట్టి అదొకటి కీలకంగా ఏంటి ఇంత అబ్నార్మల్గా అనేటువంటిది వచ్చింది. సరే, జనాలు అనుమానించుకోవడానికి అనేక రకాల కారణాలు ఉంటాయి. ఎవరి అనుమానాలను ఎవరు తీర్చలేదు, పక్కన పెడితే ఎలక్షన్ కమిషన్ 48 గంటల్లో ఫామ్ 20 డేటాను అప్లోడ్ చేయకపోవడం లేనిపోని అనుమానాలకు తావిచ్చినట్లయింది. లేనిపోని అనుమానాలకు తావిచ్చినట్లే. జనరల్గా ఏ రాజకీయ పార్టీ అయినా, లేదంటే మీ వంటి నాలాంటి సామాజిక విశ్లేషకులు, జర్నలిస్టులైనా ఒక నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఓట్లు ఎన్ని బండి అనేటువంటి చూసుకునేటువంటి దస్త్రం ఏదైనా ఉందంటే ఫామ్ 20. సో ఫామ్ 20 లేనప్పుడు మనం అనేక రకాలుగా ఊహించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎలక్షన్ కమిషన్ ఎప్పుడైతే 48 అవర్స్ లోపల పెట్టలేదో దానికోసం ఎదురు చూశారు చాలా మంది. అంటే మీరు అన్నట్టు ఫామ్ 20 గురించి అందరికీ అవగాహన లేకపోవచ్చు, కానీ అవగాహన ఉన్నవాళ్ళు ఎదురు చూస్తారు. అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఎదురు చూశారు. 2 రోజులు, 4 రోజులు, నెల రోజులు, 2 నెలలు, 3 నెలలకు కూడా ఫామ్ 20 పెట్టకపోవడం ఏదైతే ఉందో, ఈ మధ్యలో ఈ ఓట్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ ఇన్ని ఓట్లు తారుమారైన, ఇన్ని ఓట్లు ఎక్కువ పోలైనాయి అనేటప్పటికి ఆటోమేటిక్గా ఏమైంది, లేనిపోని అనుమానాలు బలపడిపోతుంటాయి కదా. సో అదే జరిగింది తప్పితే అంతకు మించి విశ్లేషించుకోవడానికి కూడా ఈ సమయంలో సరైనటువంటి డేటా ఏం లేదు. ఎందుకంటే ఖచ్చితంగా ఫామ్ 20 డేటా వెరిఫై చేస్తున్నాం. వెరిఫై చేస్తున్న క్రమంలో ఏదన్నా మా వైపు నుండి జరిగిన తప్పిదాలు కానివ్వండి, మా డేటా కలెక్షన్లో ఏదన్నా లోపాలు కానివ్వండి, మేము ఐడెంటిఫై చేసేటువంటి ప్రయత్నం చేసుకుంటున్నాం. ఏదైనా ఇంకో 4 రోజులు పట్టేటువంటి అంశం. ఇది చిన్న విషయం కాదు కదా. సుమారుగా 45,000 పోలింగ్ బూతుల్లో ఉన్నటువంటి డేటాను విశ్లేషించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా విశ్లేషించుకుంటాం. డైరెక్ట్గా అడుగుతున్నాను, ఆరా మస్తాన్ గారికి ఈవీఎంల మీద నమ్మకం ఉందా? కిషోర్ గారు, ఈవీఎంలని సమర్థిస్తూ అనేక సందర్భాల్లో మాట్లాడిన వ్యక్తిని నేను. ఓకే. ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నానంటే కిషోర్ గారు, భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇప్పుడు సుమారు 96 కోట్లు దాటారు ఈ ఎలక్షన్కి ఓట్లు. 100 కోట్లకు దగ్గర పడుతున్నాం ఈ ఏడాదిలో. 100 కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి భారతదేశం లాంటి దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే ఈవీఎం తప్పితే వేరొక మార్గం లేదు. ఓకే. మీరు బ్యాలెట్ పేపర్ని ఉపయోగించి ఎన్నికలు నిర్వహించాలంటే ఒకప్పుడు 40 కోట్లు 50 కోట్లు ఉన్నప్పుడు ఓకే. కానీ ఇప్పుడు 100 కోట్లకు చేరువైనటువంటి ఈ సందర్భంలో మీరు బ్యాలెట్ పేపర్లు ప్రింటింగ్ చేయటం కానివ్వండి, వాటిని సప్లై చేయడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానివ్వండి, తిరిగి వాటిని మళ్ళీ కౌంటింగ్ చేసుకోవడం అనేది, వాటిని భద్రపరచడం కానివ్వండి, ఇది అంత తేలికగా అయ్యేటువంటి పని కాదు. కాబట్టి భారతదేశంలో ఈవీఎంల ద్వారా మాత్రమే ఎన్నికలు నిర్వహించాలి అనే దాంట్లో నాకు ఎటువంటి భిన్నాభిప్రాయం లేదు. ఈవీఎంలో ట్యాంపరింగ్ ఇది అసలు సమస్య అక్కడే. మరి ఈవీఎంతో సమస్య కాదు ఇక్కడ. ఈవీఎంని ట్యాంపరింగ్ చేయొచ్చా లేదా, ఈవీఎంని టెక్నికల్లీ ట్యాంపరింగ్ చేయొచ్చు అని కూడా నేను అనేక సందర్భాల్లో మాట్లాడాను. మీరు జనరల్ డిబేట్స్లో చాలాసార్లు చెప్పాను, పాత వీడియోలు, పాత ఈవీఎంస్ టెక్నికల్లీ ట్యాంపరింగ్ చేయటం అనేది 100% సాధ్యమే, ఏమాత్రం అనుమానం లేదు. ఎలక్షన్ కమిషన్ తనకేదన్నా ఎక్స్పర్టైజ్ ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు ఏం చేయాలంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ కాకుండా ప్రయత్నం చేయాలి. ఈవీఎంను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీవీప్యాట్ సిస్టమ్ లేదు. తర్వాత కాలంలో ఈవీఎంల మీద ఉన్న అనుమానాలతో వీవీప్యాట్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీవీప్యాట్ సిస్టమ్ తీసుకొచ్చిన తర్వాత ఓవరాల్గా నియోజకవర్గంలో 5 పోలింగ్ బూతుల్ని క్రాస్ చెక్ చేయొచ్చు అనేటువంటి నిబంధన తీసుకొచ్చారు. అలాగే ఇంకా ఈవీఎంల మీద జనాలకు నమ్మకం కలిగే విధంగా ఈ సిస్టాన్ని ఏ విధంగా బలోపేతం చేయాలి అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆలోచించాలి. కానీ ఎలక్షన్ కమిషన్ అడ్డదొడ్డంగా ఈవీఎంలని ట్యాంపరింగ్ చేయలేము. నేను ఒకటే స్టాండు, ఈవీఎంలతో మాత్రమే భారతదేశంలో ఎన్నికలు జరపడం సాధ్యమవుతుంది. ఈవీఎంలు మాత్రమే ట్యాంపరింగ్ చేయగలరు. ఈ 2 విషయాల్లో నేను మొదటి నుండి అదే మాట్లాడుతున్నా. ఇది నేను మాత్రమే చెప్పినటువంటి విషయం కాదు. చాలా మంది నేనే కాదు,
ఇప్పుడు ప్రపంచంలో టెక్నాలజీ అనే దాన్ని వాడుకొని ప్రపంచ అగ్రగామి అయినటువంటి వ్యక్తి ఎలాన్ మాస్క్. ఎస్, అంతకంటే గొప్పవాడు ఎవడు లేడు. అవును. ఎందుకంటే మానవ రహిత కార్లు తయారు చేయడం దగ్గర నుండి మానవుల్ని రోదశిలోకి తీసుకెళ్లేటువంటి ప్రాజెక్టుని అంకురార్పణ చేసే వరకు అతను టెక్నాలజీని వాడుకున్న విధానం చూస్తే ఆశ్చర్యపోతాం మనం అందరం కూడా. ఆయన పదే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం అనేటువంటిది చాలా సులభం అని చెప్పాడు. ఆయన ఒక వ్యాపారవేత్త. సరే, టెక్నాలజీని వ్యాపారం వస్తువుగా వాడుకొని ఉండవచ్చు కాదు. ఆయన ప్రపంచ దేశాల్లో వ్యాపారం చేయవలసినటువంటి వ్యక్తి వ్యాపారవేత్త అయ్యుండి కూడా ధైర్యంగా చెప్పిన తర్వాత అనేక దేశాల్లో అనేక మంది మాట్లాడారు. మరీ ముఖ్యంగా భారతదేశంలో కూడా అధికార పార్టీ వైపు నుండి, భారతీయ జనతా పార్టీ వైపు నుండి కూడా కొద్దిమంది మాట్లాడి ఆయన ఎక్కడ వెనక తగ్గలే. ఖచ్చితంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయొచ్చు అని మళ్ళీ మాట్లాడాడు. నెంబర్ 1. రెండోది, భారతదేశంలో శామ్ పిట్రోడా